ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో పాటు మా పిల్లని అయితే స్కూల్లో జాయిన్ చేస్తున్నామండి. అడ్మిషన్ తీసుకుంటానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అలాగే ఇవాళ ఏమేమి పనులు చేసుకున్నాను, ఎలా వెళ్ళాము, అలాగే స్కూల్ ఫీజు ఎంత అయింది, ఏంటి అన్నది కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా పాప స్కూల్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా చూపించాలి అనుకున్నాను, కానీ నాకు అవ్వలేదనమాట. బట్ లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న బిట్ అయితే తీశాను. అలాగే స్కూల్ ఫీజు ఎంత అయింది, మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే స్కూల్ ఫీజు ఎంత అయింది అన్నది చెప్పాలి అనుకుంటున్నా. ప్రతి పేరెంట్కి కూడా ఎంతో కొంత అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియోని చేస్తున్నా. ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నా మార్నింగ్ రొటీన్లో అయితే ఫస్ట్గా ఏంటంటే డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నానండి. డైనింగ్ టేబుల్ క్లీన్ చేసే ముందు ఇగోండి చూస్తున్నారు ఆవకాయ. ఈ ఆవకాయ వచ్చేటప్పటికి నేను బయట చేంజ్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు ఇంట్లో చేయడానికి పిల్లలతోనే అవ్వట్లేదు అనమాట. ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఎవరో చేస్తుంటే వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఇస్తాను, నాకు కొంచెం ఆవకాయ చేసేయండి అంటే చేస్తారనమాట. 3 కేజీల ఆవకాయకి వచ్చేటప్పటికి నేను 600 ఇచ్చానండి. నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. లేదు మీ దగ్గర వచ్చేటప్పటికి జాడీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా జాడీలోనే మీరు ఆవకాయ అన్నది స్టోర్ చేసుకోండి. లేదు అంటే కనుక ప్లాస్టిక్ డబ్బాల్లో మీరు ఆవకాయ స్టోర్ చేసుకుంటున్నట్టయితే కనుక అది ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఉంచుకోండి. మనకి జాడీలో అయితే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పైనే మనకి ఆవకాయ అన్నది నిలువ ఉంటుందండి. కానీ ఈ ప్లాస్టిక్ కంటైనర్లో వేసి మనం స్టోర్ చేయడం వల్ల ఏంటంటే ఆవకాయ ముక్క అన్నది త్వరగా మనకి మెత్తగా అయిపోతుంది. అలాగే ఆవకాయ ఊట అన్నది త్వరగా పాడైపోతుంది అనమాట. మనకి సంవత్సరం పాటు కూడా నిలవ ఉండట్లేదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని గమనించారు ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఒక 2-3 సంవత్సరాల నుంచి అయితే గమనిస్తున్నాను అనమాట. అంతకుముందు అయితే జాడీలు ఉండేవన్నీ, నా జాడీలు అయితే పగిలిపోయినాయి. ఇంకా అప్పటి నుంచి నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతున్నా కాడి నుంచి నాకు ఆవకాయ అనేది నిలవ ఉండట్లేదు అనమాట. ఇంకా మా వదిన గారు ఏం చేశారంటే ఇలాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఆవకాయ మొక్క అన్నది పాడవకుండా ఉంటుంది అనేసి అని అన్నారన్నమాట. ఇంకా అందుకోసం అనేసి నేను ఆవకాయ అన్నది కూడా కొంచెం ఎక్కువగా ఏం తీసుకోలేదండి. ఒక 3 కేజీలు తీసుకున్నాను. 3 కేజీలు అయితే మాకు అలా సంవత్సరంకి అలా సరిపోతుంది అనమాట. మా వారే ఎక్కువగా ఆవకాయ అన్నది వేసుకుంటారు, నేను అన్నది చాలా తక్కువగా వేసుకుంటాను. ఇంకా అందుకోసం అనేసి 3 కేజీల ఆవకాయ అయితే మాకు అలా వెళ్ళిపోతుంది. ఇంకా అందుకోసం అనేసి 3 కేజీల ఆవకాయ అయితే తీసేసుకున్నాను. మనకి ఇల్లు కూడా ఊడ్చుకొచ్చేసుకుంటున్నానండి. ఇంకా దీపారాధన చేయాలి కదా, ఇంకా అందుకోసం అనేసి ఇల్లు అది కూడా ఊడ్చుకొచ్చేసుకుంటున్నాను. మాప్ అయితే పెట్టట్లేదండి, ఓన్లీ ఇల్లు మాత్రం అయితే ఊడ్చుకొచ్చేస్తున్నాను. మాప్ అది పెట్టాలంటే టైం చాలదు. ఇంకా నైట్ అయితే ఏమీ చేయలేదు, ఎందుకంటే మా చిన్న పాపకి అయితే మోషన్స్ అవుతున్నాయి అనమాట. తనకి ఇప్పుడిప్పుడు పళ్ళు వస్తున్నాయి. ఇంకా దానివల్ల ఏంటంటే తను ప్రతిదీ నోట్లో పెట్టేసుకుంటాం వల్ల తనకైతే మోషన్స్ అన్నవి అవుతున్నాయి అనమాట. ఇంకా తనకి మెడిసిన్స్ ఇవ్వటము, తన్ని ఇంకా చంక అన్నది దిగట్లేదనమాట. ఇంకా అందుకోసం అనేసి పనులు అయితే ఇవాళ నిన్న మొన్న అసలు పనులు అన్నవి అవ్వలేదన్నమాట. ఇంక ఇవాళ ఏంటంటే మంచి రోజు, ఇంకా మా ఆడబిడ్డ గారు ఇవాళ బాగుంది, మళ్ళీ తర్వాత ఇంకొక వారం అయితే మంచి రోజు లేదన్నారన్నమాట స్కూల్లో జాయిన్ చేయడానికి. ఇంక ఇప్పటికే అడ్మిషన్స్ అన్నవి అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మేమైతే రికమెండేషన్ తోటి ఇప్పుడు తనని స్కూల్లో జాయిన్ చేయడం అయితే అవుతుంది. ఇంకా ఈ టయానికి అడ్మిషన్స్ అయిపోయినాయి అంటే ఇంకొక వారం అయితే మేము లేట్ చేసామంటే ఉన్నా కొంచెం కూడా సీట్లు ఉండవనేసి ఇంకా అందుకోసం అనేసి ఇంక ఇవాళ ఎంత ఇదైనా సరే పెట్టేసుకున్నాను అనమాట వెళ్తానికి. ఇగోని ఇల్లంతా ఊడ్చుకొచ్చేసానండి. ఇంకా బయట పక్క కూడా ఊడ్చేసుకుంటున్నాను. ఇంక ఇల్లు ఉడుస్తాం అయిపోయింది కదండి. చూస్తున్నారుగా వంటిల్లు ఏ రేంజ్లో ఉందో. ఇప్పుడు వంటిల్లంతా ఇంకా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇంకా వంటిల్లంతా శుభ్రం చేశాక చూపిస్తానండి. చూసారుగా వంటిల్లంతా నీట్గా అయిపోయింది కదండి. ఇంకా ఇప్పుడైతే పాలు అయితే కేంద్రం నుంచి వచ్చినాయి అనమాట. ఈ పాలు అయితే కాచేసుకోవాలి. ఈ వంటిల్లంతా క్లీన్ చేసేటప్పుడు వీడియో చూపించాలి అంటే కనుక నాకు కొంచెం లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇంకా క్లీన్ చేయకముందు క్లీన్ చేశాక అన్నది చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఈ పాలు అయితే కాచేసుకుంటున్నాను, ఎందుకంటే వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో ఏమో. ఇంకా అందుకోసం అనేసి కాచి పెట్టేసుకున్నాను అనుకోండి, ఇంకా వచ్చాక ఇబ్బంది ఉండదు అనేసి ఇంకా ఇప్పుడైతే ఈ పాలను అయితే కాచేసుకుంటున్నాను.
ఇంకా పాలైతే కాచేసుకుంటానమాట. ఇంకేంటంటే పిల్లలకి స్నానాలు, నా స్నానాలు, అలాగే దీపారాధన కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి కదా, మళ్ళీ కొంచెం లేట్ అయినా సరే మనకి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా త్వరగా పనులైతే చేసేసుకున్నాను. ఇంకా అందుకోసం అనేసి మీకు పని అంతా అయిపోయాక చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే దీని ముఖ్య ఈ ఉద్దేశం ఏంటి అంటే మా పిల్లలకి స్కూల్ ఫీజు ఎంత అయింది, నర్సరీకి ఎంత ఫీజు అయింది అన్నది మీకు క్లియర్గా చెప్పాలి అన్న ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. ఎలాగో ఆ చిన్న మొక్క కోసం అనేసి ఎందుకు అనేసి ఇలా నా మార్నింగ్ రొటీన్ కూడా చూపిస్తున్నాను. దీపారాధన అయితే ఈ విధంగా చేసుకున్నాను. చూసారుగా వాళ్ళ పువ్వులు అయితే ఎంత బాగా వచ్చినాయో అనమాట. ఆ రామాయ తండ్రికి కూడా బోల్డ్ పూలు వచ్చేసినాయి అనమాట. ఇంకా దీపారాధన అంతా అయిపోయిందండి. చూసరికి ఈ డ్రెస్సులో వచ్చేటప్పటికి మా బిందు పుట్టినరోజుకి డ్రెస్సులు కొన్నాను, మీకు ఐడియా ఉంది కదా. ఇంకా అప్పుడు డ్రెస్సులు అనమాట. ఇంక వాళ్ళు వేస్తాను. ఆ స్కూల్లో కూడా అందరూ భలేగా చూశారు. ఇద్దరు డ్రెస్సులు ఒకేలాగా ఉన్నాయి, ఎక్కడ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు ఏంటి అనేసి టీచర్స్ అందరూ అడిగారు అనమాట. నాకు భలే అనిపించిందండి. ఇంతే కదా, పిల్లలకి ఏదైనా కానీ ఇలాగా ఒకే రకం వేస్తే ఎంత బాగుంటుందో. ఇంక ఈవిడైతే బ్యాగ్ పట్టుకున్నాడు, స్కూల్కి వెళ్ళిపోదాం అంటుంది. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా ఏడుస్తుంది ఏంటో చూపిద్దాం మీకు. ఇంక ఇప్పుడు ఏంటంటే తన చెవులి ఇరిపేసుకుందండి. మొన్న రీసెంట్గా తీసుకున్న చెవులి ఉన్నాయి కదా, అవి విడిపేసింది అనమాట. ఇంకా అందుకనే బంగారు తయారు చేస్తారు కదా, గోల్డ్ స్మిత్ కాడికి అయితే తీసుకొచ్చామన్నమాట. చెవులి అయితే శుభ్రంగా అతికిచ్చేసి చక్కగా మెరుగైతే పెట్టేస్తారు. కొత్త చెవులి ఇలాగ అయిపోయినాయి. ఈ కొత్తయే కానీ అండ్ తిని ఇరుక్కొట్టేసింది కాబట్టి మళ్ళీ దీన్ని కొత్తగా మళ్ళీ మెరుగైతే పెట్టారనమాట. చూస్తున్నారుగా ఈ విధంగా. ఇప్పుడైతే దీనికి చెవులు కుట్టించేసి ఇంకా స్కూల్ కాడికి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా కుట్టేటప్పుడైతే కుయ్యమొరో అంతా కూడిపోయినాయండి చెవులు. నేను అంటే దానికి పొగకు కాడ పెడితే కూడవనేసి అని అన్నారు, కానీ నేను పెడతానికి అవ్వలేదనమాట. చాలా చిన్నగా ఉన్నాయన్నమాట తన హోల్స్. ఇంకా అందుకే ఏం పెట్టలేదు, కూడిపోయినాయి అనమాట. కుట్టినంతసేపు ఏడ్చేసింది పాపం. స్కూల్కి ఏడిపిస్తూ తీసుకెళ్ళామన్నమాట. ఇంకా స్కూల్ కాడికైతే స్టార్ట్ అయిపోయామండి. తన స్కూల్కి వెళ్ళే దారి ఇలా ఉంటుంది అనమాట. చక్కగా మొత్తం అంతా పచ్చగా ఎంత బాగుందో. మొన్నదాకా వానలు పడ్డాయేమో, మొత్తం ఇదంతా చక్కగా పచ్చగా అయితే వచ్చేసినాయి మొక్కలు అవి కూడాను. నాకు ఈ రోడ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తన స్కూల్కి అయితే ఏంటంటే సెసి అనమాట, సెసిలో జాయిన్ చేస్తున్నాం తన్ని. తన స్కూల్ ఫీజు ఏంటి ఎలా ఉంటుంది అనేసి వీడియో తీయాలనుకున్నాను, కానీ వాళ్ళు వీడియో అయితే నాట్ అలౌడ్ అని చెప్పారండి. ఇంకా అందుకోసం అనేసి వీడియో తీయలేకపోయాను అనమాట. అండ్ స్కూల్ ఫీజు అది కూడా ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీకు క్లియర్గా చెప్తాను అనమాట. కానీ నేనైతే అక్కడికి వెళ్ళి వీడియో తీయాలనుకున్నాను, కానీ మా పాప స్కూల్ రూమ్ కానీ అదంతా తీయాలనుకున్నాను, కానీ మేడం అన్నారు మా సారు ఒప్పుకోరండి. అండ్ మళ్ళీ సారి మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా కనుక్కొని మేమైతే చెప్తాము, అప్పుడు వీడియో తీసుకోండి అనేసి అని అన్నారు అనమాట. ఇంకా అందుకోసం అనేసి బయట అంతా తీసాను. ఇంకా అడ్మిషన్ తీసుకుని అయితే ఇంటికైతే బయలుదేరిపోయాం. చూస్తున్నారుగా, ఇదైతే ఎస్టిమేషన్ ఫస్ట్ ఇచ్చారనమాట మనకి. తర్వాత మనం కింద కట్టేసామనేసి మనకి రిసిప్ట్ అయితే ఇచ్చారనమాట. మా పాప స్కూల్ ఫీజు వచ్చేటప్పటికి అడ్మిషన్ ఫీజు వచ్చేటప్పటికి మనకి 2,000 రూపాయలండి. తర్వాత వచ్చేటప్పటికి ట్యూషన్ ఫీజు సంవత్సరానికి వచ్చి 24,000 రూపాయలు. తర్వాత బుక్స్కి వచ్చేటప్పటికి 3,000 అండి. మళ్ళీ వచ్చేటప్పటికి బస్కి వచ్చేటప్పటికి 12,000 అనమాట సంవత్సరానికి. అలాగే ఫీజు వచ్చేటప్పటికి మనకి మొత్తం టోటల్ ఫీజు వచ్చేటప్పటికి 41,000 అండి. అండ్ దీన్ని వచ్చేటప్పటికి మనం 2 ఇన్స్టాల్మెంట్ కింద కట్టచ్చు. మనం ఒకేసారి కట్టేసాం కాబట్టి ఫీజు వచ్చేటప్పటికి మనకి తగ్గిందనమాట. ఫీజు మనకి 38,000 రూపాయలు మనకి ఫీజు అయిందనమాట. ఇంకా బుక్స్ అవి కూడా మనం ఒకేసారి పే చేసుకున్నాం కాబట్టి మనకి ఒక 60,000 రూపాయలు వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మా పాపకు వచ్చేటప్పటికి ఇంకా షూస్ ఇంకా మిగిలిన వాటితో కలిపి 70,000లో తంది 1 ఇయర్కి సరిపడగా మొత్తం అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా వస్తూ మా చిన్న పాపకి పాలు చాలట్లేదండి నావి. ఇంకా అందుకోసం అనేసి పౌడర్ పాలు అయితే తెచ్చేసాం అనమాట. ఈ బ్రాండ్ బాగుంటుంది అనేసి డాక్టర్ గారు సజెషన్ చేస్తే ఈ బ్రాండ్ అయితే తెచ్చేసాము. ఇది 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ బేబీ దాకా మనం ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది గేదె పాలు అవి
అవి ఫీడ్ చేస్తారండి. అవి అస్సలు చేయకూడదు. ఎందుకంటే గేదె పాలకి వచ్చేటప్పటికి మనకి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. తల్లి పాలల్లో వచ్చేటప్పటికి ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే పౌడర్ దానికి వచ్చేటప్పటికి కూడా తల్లి పాలల్లో కన్నా ఈ పౌడర్కి వచ్చేటప్పటికి కొంచెం ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఈ పౌడర్ పాల కంటే కూడా గేదె పాలల్లో, ఆవు పాలల్లో ఫ్యాట్ అన్నది త్రిబుల్ క్వాంటిటీ అన్నది ఎక్కువ ఉంటుంది. దానివల్ల పిల్లలకి ఏంటంటే ఓవర్ చబ్బీనెస్ అన్నది వచ్చేస్తారనమాట. వాళ్ళకి హెల్త్కి అంతా మంచిది కాదు. పౌడర్ పాలు అనేవి కొంచెం హెల్తీగా ఉంటారు పిల్లలు అన్నది. ఎవరైనా మీరు తల్లిపాలు మానిపించాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.